దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. సో నీ రక్షణ వాక్యానుసారమైన అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. సో మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉపోద్ఘాతంతో నిన్నటి దినమును మనం ప్రారంభించుకున్నాం. అంత మాత్రమే కాదు, మరి రక్షణ గురించినటువంటి తప్పుడు అవగాహన తప్పుడు రక్షణ నిశ్చయతకు దారి తీస్తుంది. మనకు రక్షణ పట్ల తప్పుడు అవగాహన ఉంటే, తప్పుడు అండర్‌స్టాండింగ్ ఉంటే, నిశ్చయిత కూడా తప్పుడుగానే ఉంటుంది అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని చూడడం జరిగింది. సో, అలాగే మరి తప్పుడు కారణాలు ఏంటి అనేది మనం చూస్తా ఉన్నాం. 4 నిన్న చూడడం జరిగింది. ఐదోది, నీ ధర్మశాస్త్ర క్రియల వల్ల నీకు రక్షణ కలగదు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. చూడండి, యెషయా లాంటి భక్తుడు, ఒక ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వల్ల నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోన్నట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను అనేటువంటి విషయాన్ని మరి ఒక ప్రవక్త మాట్లాడము ఆశ్చర్యం కలిగించే విషయమే. వాళ్ళకి అర్థమైపోయింది. అంటే వారు చేస్తున్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను ఎలా చూస్తున్నాడో చూడండి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతోనే పోల్చుకోవడం మనం చూస్తా ఉన్నాం. సో వారందరూ కూడా ఆకు వల్ల వాడిపోయినట్టుగా, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయెను అనేది మరి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట ఒక ప్రవక్త ఒప్పుకోలు, లేకపోతే ఒక ప్రవక్త యొక్క కన్ఫెషన్, అంటే తన ప్రజల గురించి, తన గురించి ఎలాంటి పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. అంటే ఎంత మంచి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినా, ధర్మశాస్త్ర క్రియల వలన రక్షణ కలగదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్పడం మనం చూస్తున్నాం. ఇంకా మనము అర్థం కావాలంటే రోమా 3:20 కూడా చూడొచ్చు. ఇంకా బలాన్ని చేకూర్చే మాటలు ఉన్నాయి. చూడండి, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఏం కాడంట? నీతిమంతుడు నీతిమంతుడు కాలేడు. నీతిమంతుడు కాలేడు. కాలేడు. చూడండి, నువ్వు ఎన్ని ధర్మశాస్త్ర క్రియలు చేసినా, అంటే యూదుల గురించి మనం చూస్తున్నాం. వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తా ఉన్నారు. అయితే ఆ ధర్మశాస్త్ర క్రియల మూలంగానంట ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఎట్టిదో తెలుస్తుంది కానీ, ధర్మశాస్త్రం మనిషిని నీతివంతునిగా తీర్చలేదు. ఎంత అద్భుతమైన మాట ఇది! చాలా మందికి ఇప్పుడు కూడా మరి యావత్ క్రైస్తవ ప్రపంచంలో చాలా మందికి అర్థం కాని విషయమే ఇది. ఉం? ఎందుకు అనంటే ఇప్పటి కూడాము సంఘాలని తెలియకుండానే ఒక రకమైనటువంటి క్రియల వైపు మళ్ళిస్తా ఉన్నారు. అవునండి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వైపు మళ్ళిస్తా ఉన్నారు. చాలా మందికి మరి విశ్వాస సంబంధమైనటువంటి విషయాలు అర్థం కావట్లేదు. నువ్వు ఇది చేస్తేనే రక్షణ, అది చేస్తేనే రక్షణ. ఇప్పుడు క్రైస్తవ సంబంధమైనటువంటి ఆచార సంబంధమైన క్రియలు కూడా ఉన్నాయి. అవునండి, రక్షణకు సంబంధం లేనివి అనేకమైన మనం రక్షణ ముడిపెడుతున్నామా లేదా చెప్పండి. అవునన్నా, అవును. మీరు గమనించండి, విలేజ్లలో ఎన్ని ఎన్ని ముడిపెడతాము మనం. రక్షణకు సంబంధం లేని అనేకమైన విషయాలను, అనేకమైన క్రియలను మనం రక్షణకు ముడిపెట్టి సువార్తను ప్రకటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రామాల్లో ఇప్పుడు అలాంటి నమ్మకాలు ఉన్నాయి. ఉం? ఏంటి, తాళి కడితే రక్షణ ఉండదు, పువ్వులు పెట్టుకుంటే రక్షణ ఉండదు, బంగారం పెట్టుకుంటే రక్షణ ఉండదు. ఇవన్నీ నిజంగా చెప్పండి, రక్షణకు సంబంధించిన విషయాలేనా అండి? కాదన్నా, కాదు. అందరూ ఒకసారి ఓపెన్గా మాట్లాడి చూడండి. రక్షణతో మరి ముడి పెడుతున్నారా లేదా విలేజ్లలో ఇవి? చాలా చోట్ల పెడుతున్నారన్న. ఆనాడు యూదుల యొక్క ధర్మశాస్త్రం ఏ విధంగా క్రైస్తవం మీద ప్రభావితం చూపించిందో, ఈరోజు క్రైస్తవం యొక్క అంటే నిజమైనటువంటి రక్షణ మీద ప్రభావితం చూపిస్తుంది. అవునా? క్రైస్తవులు కల్పించిన క్రియలు. అవునా? ఎస్ అన్న. అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్ర క్రియల వల్లనే దేవుని ఎదుట ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడినప్పుడు, మనం కల్పించినటువంటి బోధలు, మనం కల్పించినటువంటి క్రియల వలన నిజంగా ఎవడైనా నీతిమంతుడుగా తీర్చబడే అవకాశం ఉందంటారా? హలో, ఉండదన్న.
పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర క్రియల వల్లే నీతిమంతుడిగా దేవుని ఎదుట తీర్చబడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చడానికి కాదు. పాపం అంటే ఎట్టిదో తెలియపరచడానికి. అవునా? ఇంకా గలతి 2:16 కూడా అంటున్నాడు. ఎందుకంటే గలతి సంఘము ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పౌలు ఖండించాడు. అందుకే 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఓ అవివేకులైన గలతీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమపరిచెను? ఇంత త్వరగా మీరు ఎట్లా వెనక్కి తిరిగారు? మీరు వినుట వలన, విశ్వాసం వలన దేవుని ఆత్మను పొందుకున్నారా? ధర్మశాస్త్ర క్రియల వలన దేవుని ఆత్మను పొందిరా అని ప్రశ్నిస్తున్నాడు. అవునండి? అంటే చూడండి, వీళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు అలవాటు పడిపోయారు గలతీ సంఘం. అందుకే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. మరి అలాంటిది ఎందుకు మీరు ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. సో ధర్మశాస్త్రానికి విశ్వాసానికి ఉన్న వ్యత్యాసాన్ని పౌలు విపులంగా చర్చిస్తున్నాడు. అసలు ఏది ముందు వచ్చింది, దేనికోసం ఏది వచ్చింది, అసలు ఏది ఇంపార్టెంట్. అందుకే గలతి 4:10-11లో కూడా పౌలు ఆ భయాన్ని వ్యక్తం చేస్తాడు. మీరు ఇంకా దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవకాలను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము ఎక్కడ వ్యర్థమైపోనేమో అని భయపడుతున్నాను అన్నాడు. అసలు ఈరోజు ఆ భయమే లేదు. ఈరోజు కూడా కొంతమంది ధర్మశాస్త్ర క్రియలని పాటించమని నేర్పిస్తున్నారు. అవునా అండి? హలో, నేర్పించట్లేదా? పెద్ద పెద్ద ఉత్సవాలుగా జరిపిస్తున్నారు. అవునా అండి? యెహోవా దేవుని 7 పండుగలు తీసుకొని కొన్ని పండుగలను పెద్ద పెద్ద ఉత్సవాలుగా జరిపించట్లేదా? మరి పౌలు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలు, దినాలను, మాసములను, ఉత్సవకాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకే భయపడుతున్నాను అన్నాడు. అవునా అండి? మరి ఈరోజు ఎలాంటి భయము లేకుండా వాటినే ఎంకరేజ్ చేస్తున్నటువంటి దుస్థితిలో మన సంఘాలు ఉన్నాయి, లేదంటారా? మరి ఈరోజు మనకు ఆ భయం ఎందుకు లేదో అర్థం కాదు నాకు నిజంగానే. అంటే మరి ఎందుకు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నాడు? ఇంకా జేమ్స్ యాకోబు 2:10 చూడండి, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతా ఈ గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టే. ధర్మశాస్త్రము ఏలియా గారు అన్నట్టు జాతరలే జరుగుతున్నాయి. ఇంకా విచిత్రమైనటువంటి అమావాస్య పండుగలు, పౌర్ణమి పండుగలు, పెంతకోస్తు పండుగలు, గుడారాల పండుగలు, ఇంకేంటిది పర్ణశాలల పండుగలు అంట. నిజంగా ఇవి క్రైస్తవ్యానికి బూరల పండుగ అంటారు. ఇంకా బూరల పండుగలు, ఇవన్నీ క్రైస్తవానికి సంబంధం ఉన్నాయి? అసలు క్రైస్తవ విశ్వాసానికి వీటితో సంబంధం ఏంటండి? ఎవరన్నా చెప్పగలుగుతారా? క్రైస్తవ విశ్వాసానికి వీటితో సంబంధం ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్పగలుగుతారా? హలో, లేదన్న, సంబంధం లేదు. సంబంధం లేదు, కానీ కొంతమంది చేయాలి. మరి అలాంటి వాటికి అటెండ్ కూడా చేస్తారు అనుకుంటా. అవునా? ప్రజల్ని రక్షణ వైపు నడిపించకుండా జాతరల వైపు, ఏలియా గారు అన్నట్టు జాతరల వైపు, పండగల వైపు నడిపిస్తున్నారు ప్రజల్ని. అవునా? అవునన్నా. అసలు ఈరోజు రక్షణ అనే దానికి ఎక్కడుందండి? అమావాస్య పండుగ అంటాడు ఒక ఆయన, పౌర్ణమి పండుగ అంటాడు ఒక ఆయన, ఈ పండుగ అంటాడు. కొత్త కొత్త పండుగలు క్రియేట్ చేస్తున్నారు. పస్కా పండుగ కూడా. అరే సత్యమే తగ్గిపోతుంది అని అంటే దానికి తోడు ఎంత పాత నిబంధనలో వెతికి మరి ఆ అమావాస్య అనే పదం 1-2 సార్లు ఉంటుందేమో పాత నిబంధనలో, దాన్ని వెతికి లాగి మరి. అవునా అండి? మళ్ళీ ఆ సందర్భంలో ఈ ప్రార్థనలు, ఉపవాసాలు ఏముండే అక్కడ? జస్ట్ అమావాస్య అనే పదాన్ని తీసుకుంటారు. నిజమేనా? నిజమే. అక్కడ ప్రార్థన, ఉపవాసం అనే సందర్భం కూడా ఉండదు అక్కడ. లేని అన్ని కలిపేసి బైబిల్లో, అప్పుడు బైబిల్లో అమావాస్య అనే పదాన్ని చూపిస్తారు, కానీ అమావాస్య ప్రార్థనలు ఉంటాయి. ఎంత విచిత్రం అండి! విశ్వాస జీవితంలో అమావాస్య రోజే దయ్యాలను వెళ్ళగొట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకురావడం. అవునా? అవునన్నా. సో ఇలాగా బైబిల్లో ఉన్నటువంటి ఆ దినాలను ప్రత్యేకత కలిగించి మళ్ళీ కొత్త నిబంధన సంఘానికి రుద్దాలని ప్రయత్నం చేయడం ఎంత భయంకరమైన చూడండి. ఆయన బయలుదేరి మార్గం ఒకడు
ఇది వేరే దాని దీనిలోకి వచ్చిందండి, సారీ. ఓకే. దీనికి రివర్స్ వచ్చినాయి అన్నట్టు. సారీ. ఓకే, ఓకే, సారీ. సో ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతుడని ఎవడు కూడా తీర్చబడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు ఉంటే ఒకటి పాటించి 9 పాటించి ఒకటి తప్పిపోయినా ధర్మశాస్త్ర ప్రకారం అన్ని తప్పిపోయినట్టే. అవునండి? హలో. అవునన్న, అవునన్న. అంటే ఎవరైనా ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేయాలని ఆశపడుతున్నారు అంటే అర్థం ఏంటిది? వాళ్ళు ధర్మశాస్త్ర విషయంలో నేరస్తులు అవుతున్నారు. అవునండి? అవునా కదండి? అవును. ఇప్పుడు ఇలాంటి ఒక అవునా. పండుగ చేసుకొని మిగతా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నీ చేయట్లేదు అంటే అర్థం ఏంటి? తప్పిపోయినట్టే కదా? అంటే ఎవరైతే తప్పేనండి. పాత నిబంధనకు సంబంధించినవి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని మలుచుకొని తీసుకొని ఆచరిస్తున్నారో వాళ్ళందరూ ధర్మశాస్త్ర విషయంలో నేరస్తులుగా రుజువు చేయబడుతున్నారు. అవునా అండి? అవునన్న. నేరస్తులని అవునండి. తీర్పుదించబడుతున్నారు. నిజమేనా? ఇప్పుడు ధర్మశాస్త్రంలో 100 ఆజ్ఞలు ఉంటాయి. అందులో నువ్వు ఏదో ఒక పండుగ చేసుకున్నావు. మిగతా 99 చేయట్లేదు. 99 చేసి ఒక్కటి చేయకపోతే నేరస్తుడు అయితే, ఒకటి చేసి 99 చేయకపోతే ఏమంటారు చెప్పండి ఇంకా? ఆలోచించండి ఒకసారి. ఇంకా చూడండి, ఆయన బయలుదేరి మార్గాన పోచుండగోడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునవుటకు నేనేం చేయదునని అడిగాను. ఏమని అడుగుతున్నా చూడండి, సద్బోధకుడా మరి నీ నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. అందుకు యేసు అంటున్నాడు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఎక్కడ కానీ మరి ఎవడు సత్పురుషుడు కాడు అంటున్నాడు. దాని అర్థం ఏంటిది ఇప్పుడు? యేసు ప్రభు సత్పురుషుడు కాడని చెప్పుకుంటున్నాడా అండి? ఓకే. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. అందుకు అతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటినని చెప్పాడు. అయితే యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తిపరుడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పారు. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నన్ను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. చూడండి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జటంలో దూరుట సులభము అనేటువంటి ఈ వాక్యం మనందరూ తెలిసిందే. మరి ధనవంతుడైన యవనస్తుడు నీతి క్రియలు చేసినప్పటికీ రక్షించబడ్డాడా అండి? హలో. లేదన్న, లేదు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞల్ని చిన్నప్పటి నుండే బాల్యం నుండి అనుసరిస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాడు. అయినప్పటికీ కూడా రక్షించబడ్డా? లేదన్న. మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు మాత్రమే కాకుండా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు పాటించినట్టుగా చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా అతనికి రక్షణ లేదు. యేసుక్రీస్తును అనుసరించమంటున్నాడు, యేసుక్రీస్తును వెంబడించాలి. అయితే రక్షణ పొందుటకు అతనికి ఉన్న ఆటంకం ఏంటి? ఏం ఆటంకం ఉంది ఆయనకి? తనకున్న ధనము పట్ల మితిమీరిన ప్రేమ. ఆస్తి ఆటంకం అంటే ఆస్తి మీద మితిమీరిన ప్రేమ ఉంటే ఆటంకం. ఆస్తి ఉండడం తప్పు కాదు, ఆస్తిని ప్రేమించడం తప్పు కదా. ధనం ఉండడం తప్పు కాదు, ధనం పట్ల ఆపేక్ష ఉండడం తప్పు. ధనం ఉన్నా లేకపోయినా ధనం పట్ల వ్యామోహం ఉండడం, ఆపేక్ష ఉండడం చాలా తప్పు విషయం. అవునా? అది దేవుని ప్రేమను, దేవునిని అనుసరించడానికి అది ఆటంకంగా మారుతుంది. సో ఇలాగా ధర్మశాస్త్ర క్రియల వలన రక్షణ కలగదు. ధర్మశాస్త్రం ఎంత అనుసరించినప్పటికీ అతడు మళ్ళీ ప్రభు దగ్గరికి రావాల్సిందే, ప్రభునందు
విశ్వాసం ఉంచాల్సిందే, రక్షణ సువార్తను అంగీకరించాల్సిందే. ఆరోది, నువ్వు సేవ చేస్తున్నావు కనుక నీకు రక్షణ కలగదు. కొంతమంది అనుకుంటున్నారు, నేను చిన్నప్పటి నుంచి మా డాడీ చర్చ్ చూసుకుంటున్నా, నేను సేవలో ఉన్నాను కాబట్టి నేను రక్షించబడినట్టే అని అనుకుంటున్నారు చాలామంది. మరి నిజమే చెప్పండి, సేవలో చేస్తున్నంత మాత్రం రక్షించబడినట్టేనా? సేవలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడినట్టేనా? కాదన్నా. సో రక్షణ లేకుండా చాలా మంది సేవ చేస్తున్నారని తెలుసా అండి మీకు? ఎంతమంది తెలుసు రక్షణ లేని వాళ్ళు సేవ చేస్తున్నారని? రక్షణ అనుభవం లేని సేవలో ఉన్నవారని ఉన్నారు, చూసారా మీరు ఎప్పుడైనా? హలో, ఉంటారన్న చాలా చూసినామన్నా. మంది. కొంచెం డౌట్ ఉంది కదా, అరే సేవ చేస్తూ రక్షణ లేకుండా ఎలా ఉంటారని. సో రక్షణ అనుభవం లేకుండా, తిరిగి జన్మించినటువంటి అనుభవం లేకుండా సేవ చేసే అనేకులు మేము చూసామండి. సో వాళ్ళకి రక్షణ అనుభవం లేదు, తిరిగి జన్మించిన అనుభవం లేదు. ఇప్పుడు మా జతపని వాళ్ళ స్నేహితుడే ఉన్నాడు, క్లాస్మేట్. అతను జాబ్ చేస్తున్నాడు, వాళ్ళ నాన్న అతని సేవను కానీ ప్రభు అంటే కానీ అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఏది ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వాళ్ళ నాన్న సంఘం ఉంది కాబట్టి అది ఎవరికి ఇవ్వకూడదు, కొడుకే ఇవ్వాలి కదా. కొడుకును బలవంతంగా తీసుకొచ్చి అప్పగించాడు. అతను ఏదో తూతు మంత్రంగా సంఘం నడిపిస్తాడు, బయటకు వస్తాడు మంచిగా మళ్ళీ సిగరెట్ తాగడం, మందు తాగడం అన్నీ చేస్తూ ఉంటాడు బయట అందరి జనాల ముందు. ఇప్పుడు ఫ్రెండ్స్ అడిగినానికి ఏందిరా అంటే, నాకు ఇష్టం లేదురా, బలవంతంగా రుద్దిరు, నన్ను ఏం చేయమంటావు అని అంటాడు. నిజమే, ఏలియా గారు అన్నట్టు నిజమైన మారుమనసు రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు. ఒక ఉద్యోగం లాగా సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు భారము, బాధ్యత ఇవన్నీ ఏముండవు. ఒక ఉద్యోగం, రక్షణ అనుభవం లేదు, పోనీ సేవ భారం ఉండదు, రెండు లేవు. అసలు రక్షణ అనుభవం లేకుండా సేవ భారం ఎందుకు వస్తుంది చెప్పండి? అవునండి. కాదన్నా. కొంతమంది బైబిల్ ట్రైనింగ్ చేశామని, మరికొందరు మా నాన్నగారి సేవ అప్పగించారని, ఇంకొందరు మా తల్లిదండ్రులు చిన్నప్పుడే నన్ను సేవకు సమర్పించారని, రక్షణ అనుభవం లేకుండా సేవ చేస్తున్న వారు అనేకులు ఉన్నారు ఇలాగా. కొంతమంది కుటుంబానికి పనికిరారండి. వాడు అసలు మారుమనసు, వానికి రక్షణ, దేవుడు, భయము, భక్తి ఏముండవు. గాలికి తిరుగుతూ ఉంటాడు, ఇంట్లో పని చేయడు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, చూసిగా వీడు మా కుటుంబానికి పనికి వస్తలేడు, కనీసం మీరేటన్నా బైబిల్ ట్రైనింగ్ పంపించి మీరు దేవుని కోసమన్నా వాడుకోరని అలాంటి వాళ్ళని అప్పగిస్తారు చాలా మంది పాస్టర్లకి. అవునండి. పాస్టర్లు ఏం చేస్తారు, అలాంటి వాళ్ళని రికమెండ్ చేసి ఏదైనా బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ పంపిస్తారు. మేబీ ఆ 2-3 సంవత్సరాలు అక్కడ ఆయనకి ఏమైనా మారుమనసు పొందొచ్చు, ఛాయిస్ ఉంటుంది. అక్కడ మారుమనసు పొందే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ గాలి తిరుగుతుంది అక్కడికి పంపించిన తర్వాత అక్కడ మారుమనసు పొందే వాళ్ళు ఉంటారు. కొంతమంది అలా అక్కడ కూడా 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసుకుని ఎలాంటి మారుమనసు పొందకుండా తిరిగి వస్తారు, సేవకులుగా చలామణి అవుతూ ఉంటారు. ఏదో ఒకటి చేసుకోవాలి. అవునా? ఉన్నారంటారా ఇలాంటి వాళ్ళు మన చుట్టూ? ఉన్నారన్న. ఒక సంస్థ ఉంది నాకు తెలిసింది బండ్లగూడలో, 500 మంది ఉంటారు ట్రైనింగ్కి. 500 మందిలో ఎంత భయంకరమైన వ్యక్తులు ఉంటారు అంటే అంటే మిగిలేదు 100-150 మిగులుతారు గ్రాడ్యుయేషన్ టైం, కానీ వాళ్ళందరూ వస్తారు, భయంకరంగా ఉంటారు ఆ విలేజ్లలో సేవ చేయడానికి వచ్చి. నేను వాళ్ళను ఎక్కువ కల్లారా చూసినా కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను, చూడని వాళ్ళ గురించి మాట్లాడలేంగా. అదే మంచి వాళ్ళు ఉంటారు, అందరూ మంచి చెడ్డ వాళ్ళని కాదు. కానీ ఏలియా గారు అన్నట్టు కేవలం ఉద్యోగం కోసము ఉద్యోగం లాగా చేస్తారు. అందులోనే ఎందుకు ట్రైనింగ్ చేస్తారంటే వాళ్ళు సపోర్ట్ ఎక్కువ ఇస్తుండే అప్పుడు. చూడండి, ఈ సేవ చేసే వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో. ప్రభా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఇక్కడ మాట్లాడుతుంది కేవలం ఓన్లీ అంటే విశ్వాస సమూహం గురించి మాట్లాడట్లేదు. ఇది గుంపున పెద్ద సేవకుల గుంపే ఇది. అవునా అండి? యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్న సేవకుల గుంపు గురించి అయినా, సేవ చేస్తున్న వారి గుంపు గురించి. అవునా అండి? అవునన్నా. చాలా మంది వచ్చారంటే యేసుప్రభు దగ్గరికి వస్తారు, ఏమని అంటారు, ప్రభు నీ నామములో మేము ప్రవచించాము, అద్భుతాలు చేశాము, దయ్యాలు వెళ్ళగొట్టాము, సూచక్రియలు చేశాము.
అంటే ఇంత సేవ చేసిన వాళ్ళను దేవుడు ఎందుకు అంగీకరించలేమా? ఆ దినమందంట అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుకుంటారంట. అప్పుడు యేసుప్రభు అంటున్నప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అదేంటండి, ఇంత సేవ చేస్తే మీరు అక్రమం చేసేవాళ్ళు అంటున్నారు? ఇన్ని దయ్యాలు వెళ్ళగొట్టారు, అన్ని అద్భుతాలు చేశారు, ఇన్ని సూచక్రియలు చేశారు, ఏమంటారు? ఆయన నామంలో ప్రవచించారు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రవచిస్తూనే ఉన్నారు. ఏపీలో ఫ్యాన్ తిరుగుతుంది, తెలంగాణలో కారు నడుస్తుంది, అవునా? సూట్లు ఇసిరేస్తున్నారు, అన్నిటి మీద ఉఫ్ఫను ఊదే పడిపోతున్నారు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు. ఏమంటారు? హలో అండి, వీళ్ళందరూ పనులు ఎవరు ఏ నామంలో చేస్తున్నారండి? ఏ నామంలో చేస్తున్నారు? యేసయ్య నామములో. మరి ఎందుకు రక్షణ లేదు వీళ్ళకి? ఎందుకు వద్దంటున్నాడు యేసుప్రభు? రానంటున్నాడు. మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు అంటే ఇలాంటి వాళ్ళ గురించి. ఎందుకో చెప్పగలుగుతారు ఒక్క రీజన్? హలో అండి, తండ్రి చిత్త ప్రకారం చేయట్లేరు కాబట్టి. తండ్రి చిత్త ప్రకారం చేయట్లేదు. ఇంతకు తండ్రి చిత్త ప్రకారం అంటే ఏంటిది? పైనే యేసుప్రభు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. మంచి చెట్టు మంచి ఫలములను ఫలిస్తుంది, కాని చెట్టు పనికిమాలిన ఫలములు ఫలిస్తుందంట. అవునండి? అవునన్నా. అంజూరపు చెట్టున పల్లేరుగాయలో మరొక కాయలు రావు, ద్రాక్ష చెట్టున మరొక చెడు కాయలు రావు. ఏ చెట్టు బట్టి ఆ ఫలములే వస్తాయి. కాబట్టి ఏంటిదంట, ఒక నిజమైన సేవకుని యొక్క గుర్తింపు ఏంటి అంటే మంచి ఫలములు ఫలించుట. ఆమేన్. ఈ దొంగ ప్రవచనం అంటే అబద్ధ ప్రవచనాలు చెప్పుకుంటూ, దయ్యాలు వెళ్ళగొట్టే పరిచర్య అనుకుంటూ, సూచక్రియలు అనుకుంటూ, అద్భుతాలు అనుకుంటూ, నూనె బాటిల్ అమ్ముకుంటూ, కర్చీఫులు అమ్ముకుంటూ, సేవ పేరు మీద వ్యాపారం చేసేటోళ్ళు ఆత్మ ఫలములు అంటే మంచి ఫలములు ఫలించినట్టేనా కాదంటారా మీరు? ఒక్క మాట. కాదన్న. మంచి ఫలములు ఉన్నట్ట లేనట్ట వాళ్ళ దగ్గర? కాదు లేనట్టేనా? వ్యాపారులు అన్నవారు. అయిపోయింది కదా. ఇప్పుడు అందుకే ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నీ నామములో మేము ప్రవచించాం, ఎంత మొరబెట్టుకుని ఏమంటున్నాడు? అక్రమము చేసేవారు మీరు. అభిషేకం ఉందని నూనె బాటిళ్ళు, కర్చీఫులు ఇంకేమన్నా అమ్ముకుంటే అది అక్రమం అంటారా, క్రమం అంటారా చెప్పండి? అక్రమమే అన్నది. దేవుడు అక్రమమే. అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ వరములను డబ్బు కోసము, వ్యాపారం చేయడం కోసము, ప్రజలను మోసం చేయడానికి వాడుకోవడం క్రమమా, అక్రమమా? అక్రమం. దేవుడు నిజంగా అనుమతిస్తాడంటారా ఇలాంటివి? దేవుడు అనుమతిస్తాడా? తన అభిషేకము, తన వరాలను వినియోగించుకొని మీరు ఏమన్నా చేసుకోవచ్చు, అవునా? అనుమతించడండి, అది దైవ వ్యతిరేకమైనటువంటి క్రియ. ఒక గారెడు సింహం అంటాడు అపోస్తుల పాదాల యొద్ద పేతురు యోహాను దగ్గర డబ్బులు పెట్టి ద్రవ్యం పెట్టి, నేను కూడా ఎవరు నెత్తి మీద చేయబెడితే ఇట్లా పరిశుద్ధాత్మ దేవుని పొందుకునే వరమును నాకు అనుగ్రహించమని వేడుకున్నాడు, అవునా? అవునన్నా. ఆవిడేమన్నాడు పేతురు? నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, నువ్వు ద్రవ్యం పెట్టి దేవుని వరాలను కొనాలని చూస్తున్నావు. అది మంచి హృదయమా, చెడిపోయిన హృదయమా అండి? డబ్బు పెట్టి దేవుని వరాలను కొనాలని చూసేది చెడిపోయిన హృదయం అన్న. మరి ఇప్పుడు వీళ్ళందరూ చెడిపోయిన హృదయం కలిగిన వాళ్ళైనా, మంచి హృదయం కలిగిన వాళ్ళైనా ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ? ఏమంటారు? మనకు భయం అవుతుందా? ఒప్పుకోవడానికి ఇష్టపడతలేరు కదా వీళ్ళంతా చెడిపోయిన హృదయం కలిగిన వాళ్ళు అంటే. మనం ఏం తీర్పు తీర్చట్లేదు, లేఖనమే చెప్పింది ఆల్రెడీ, అవునా అండి? అవునన్నా. అట్లా అంటే పౌలకు కూడా గొరగావు నువ్వు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దేని గురుగారు? పావల అంటే రూపాయికి కూడా సరిపడవు నువ్వు. వాళ్ళు అనుకోని ఇప్పుడు మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? అది ఏయడం కన్నా ఉపవాసం ఉండడం మంచిదని. చూడండి, ఇక్కడ ఎంత సేవ చేస్తున్నావు, ఏం సేవ చేస్తున్నావు అనేది దేవుడు కాదు, అసలు నువ్వు రక్షణ యొక్క ఫలమే నీ దగ్గర లేదు, అవునండి?
ఉందా వాళ్ళ దగ్గర? రక్షణకు సంబంధించిన క్రియలు ఉన్నాయా? రక్షణ క్రియలు, తిరిగి జన్మించిన అనుభవమే కనిపించట్లేదు. మోసపూరితమైన యాటిట్యూడ్స్, ఎమోషన్స్, భావోద్రేకాలు, స్టేజ్ల మీద ఏడ్చి కన్నీళ్లు గార్చి ఏదో ప్రజల కోసం ఏదో చేస్తున్నట్టుగా చూపించుకోవడాలు. అవునా అండి? మ్యాజిక్లు చేయడం, జిమ్మిక్కులు చేయడం. దయ్యాలంటే విచిత్రంగా నిలబడతారంట వాళ్ళు. ఇలా ఇలా ఏళ్ళు తిప్పితే అది ఎక్కడో మోకాళ్ళ కిందికి వెళ్ళి అరికాల నుంచి ఇలా ఇలా మోకాల మీదకి వెళ్ళి బయటకు వచ్చి నోట్లోకి వెళ్ళి వాంతి రూపంలో బయటకు వస్తారంట. మరి ఇది ఎవరు కనిపెట్టారు ఈ దయ్యాన్ని? అవునా? హలో అండి, మాట్లాడరేంటండి మీరు? చూసినప్పుడు ఒకలా ఉన్నది కానీ మీరు చెప్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చూసినప్పుడు భలే అనిపించిందా? అద్భుతం లాగా అనిపించిందా? తెలియనప్పుడు అన్నది. 7వది, నీ స్వనీతి వలన మరియు ఆత్మీయ అనుభవాల్లో నీకు రక్షణ కలగదు. సెల్ఫ్ రైచియస్నెస్. తెలియకుండానే చాలా మందికి స్వనీతి ఉంటుందండి. నేను బాగున్నాను, నేను ఉదయం లేస్తాను, 4 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటాను, నేను ఎవరికి ఏ హాని చేయను, ఎవరి జోలికి వెళ్ళను, ఎవరికి మంచి చేయను, ఎవరికి చెడు చేయను. ఏమంటారు? అవునండి. క్రైస్తవులు మాత్రం స్వనీతి పనులు చాలా మంది ఉంటారండి, మిగతా వాళ్ళ గురించి పక్కన పెడితే. చూడండి, ఇక్కడ తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఈతలను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. శాస్త్రులను అంటే ముఖ్యంగా పరిచయలను ఉద్దేశించి యేసుప్రభు ఉపమానం చెప్తున్నాడు. ప్రార్థన చేయుటగా 2 మనుషులు దేవాలయంలో వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. మనందరూ తెలిసిందే. పరిచయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అబ్బా, ఎంత పోలికనో. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను, సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియు. ఇంకా వేరే సందర్భం, వారు విధవరాన్ల ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురంట పరిచయులు, శాస్త్రులు. వారు మరి విశేషంగా శిక్ష పొందురని తన శిష్యులతో చెప్పాను. చూడండి, ఇక్కడ చాలా మంది ఎలా ఉన్నారు? స్వనీతి కలిగినటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. నేను చాలా మంది అండి, ఈవెన్ ఆత్మ సంబంధమైన వరములు కలిగిన వారిలో చాలా మందిని స్వనీతి చూశాను. అంటే ఈ భాషలు మాట్లాడే వాళ్ళు మిగతా వాళ్ళను చిన్న చూపు చూస్తారు కదా, భాషలు రాని వాళ్ళని చిన్న చూపు చూడడము, అసలు పరిశుద్ధాత్మ దేవుడే లేనని తృణీకరించడము. అవునా? కొంచెం ఒక వరం ఎక్కువ ఉంటే ఇంకొక వ్యక్తిని డినై చేయడం ఉందా అండి మన సమాజంలో? హలో, ఉందన్న, చాలా ఉంది. ఉందన్న. కొంతమంది తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు, రంగుల బట్టలు వేసుకున్న వాళ్ళు చిన్న చూపు చూస్తారు. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు అనుకుంటూ తిరిగే వాళ్ళు మిగతా వాళ్ళను అసలు భక్తులుగానే చూడరు. అవునా? క్రైస్తవులుగానే చూడరు. అవునా అండి? ఏ బ్రదర్స్ అంతా వేస్ట్, ఎప్పుడు ఏదో ఏదో చేస్తూ ఉంటారు. మీ మాలాగా ఉపవాసం ఉండరు, మాలాగా ప్రార్థన చేయరు, మాలాగా భాషలు రావు, మాలాగా పరిశుద్ధాత్మ వరం లేవు, మాలాగా శక్తిని చూపించరు. అవునా? ఏమంటారు? శాస్త్రులు పరిచయలే కాకుండా క్రైస్తవులు ఉన్నారండి స్వనీతి పరులు. ఇతరులను పోల్చుకునే క్రైస్తవులు కదా, ఇతర డినామినేషన్తో పోల్చుకుంటా ఉంటారు కొంతమంది. చూడండి, వీళ్ళు ఎలా ఉన్నారంటే కొంతమంది అంట విధవరానిలను దిగమింగుచుంటూ మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. నడి రోడ్ల మీద ప్రార్థన చేసేటి అంటే ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు, ఎక్కడ పడితే నడి వీధులలో ప్రార్థన చేస్తారండి. అది ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ ఏదైతే చేయొద్దన్నారో వీళ్ళకి అది ఎందుకు అలవాటు అయిందో కూడా తెలియదు. మళ్ళీ గొప్పగా ఫీల్ అవుతారు. మాలాగా మీరు ప్రార్థన చేయరు, మేము పబ్లిక్గా చేస్తాం, సిగ్గులే మేము మాకు అంటే మీరేమో అవమానంగా ఫీల్ అవుతారు అని అంటారు. అది అవమానము సిగ్గుకు సంబంధించిందా? అసలు మరి ఎందుకు పబ్లిక్ ప్లేస్లలో చేయాలండి? చూడండి, ఇశ్రాయేలు ప్రజల స్వనీతి కూడా చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలుల రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవుని చేయి ప్రార్థన ఉన్నదని చెప్పాను.
లేఖనములను మీకు నిత్య జీవం కలదని తలంచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. యేసుప్రభు అంటున్నాడు, వీళ్ళు లేఖనాలను గురించి పరిశోధిస్తున్నారు, అయితే లేఖనాలను నమ్మట్లేదు. విచిత్రం ఏంటంటే, అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. లేఖనాలు చదువుతున్నారు, లేఖనాలు నిత్య జీవం ఉంటుందని ఒప్పుకుంటున్నారు, కానీ జీవం కలుగునట్లు నా యొద్దకు రావట్లేదు, లేఖనాలు నమ్మట్లేదు అంటున్నాడు యేసుప్రభు. సారీ, రోమది కంటిన్యూ చేద్దాం మళ్ళీ. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారికి వచ్చి సాక్ష్యం ఇచ్చున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతి నెరగా తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదంట, సువార్తకు లోబడలేదంట. అంటే సువార్తకు లోబడనంత స్వనీతిని కలిగి ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఈరోజు కూడా చాలా మంది సువార్తకు లోబడరండి. రక్షణ అంటే ఏదో చెట్టు కింద కూర్చొని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే వస్తుందని. అవునా అండి? నిజమా కాదండి? రక్షణ అంటే చిన్నప్పటి నుండి చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలని చెప్తుంది ఒక ఆమె. ఉంది ఇక్కడ ఆమెను చాలా మంది ఫాలో అవుతారు. ఈ గోదావరి సైడ్ చాలా మంది అటు ఆమెను వెంబడిస్తారు. అంటే ఆమె చెప్తా అంటే చిన్నప్పటి నుండి చేసిన ప్రతి పాపాన్ని లిస్టు రాసి ఒప్పుకోవాలంట, అప్పుడే రక్షణ వస్తుందంట. ఎలా ట్యూన్ అవుతున్నారండి వీటన్నిటికీ? హలో, విన్నారా ఇది ఎప్పుడైనా మీరు? విన్నామన్నా. కానీ ఇలాంటి భలే అనిపిస్తుంది కదా. రక్షణ అంటే జస్ట్ విశ్వాసం వస్తే కృప ద్వారా రక్షణ వస్తుంది అనేది మరి సులువైపోయింది. కానీ ఇలా కొంచెం కష్టపడి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇలా చిన్నప్పుడు చేసిన ప్రతి పాపాన్ని పేపర్ మీద రాసో లేకపోతే నోటితో బహిరంగంగా ఒప్పుకుంటేనే రక్షణ వస్తుందని నమ్మడం కొంచెం మంచిగా అనిపిస్తుంది కదండి. హలో, అవునన్నా. అంటే మన ప్రమేయం కూడా ఉండాలి రక్షణలో, ఏమంటారు? మాట్లాడరేంటండి? మన ప్రమేయం అంటే అర్థం కాలేదన్నా. అంటే మన ప్రమేయం అంటే ఇలాగ మనుషులు కల్పించిన పద్ధతులు, అంటే 40 రోజులు ఉపవాసం ఉంటేనే రక్షణ, లేకపోతే ఆ తాడి చెట్టు కిందనో కొబ్బరి చెట్టు కిందనో కూర్చొని ఆ నూజివీడు లాంటి ఏరియాలో కొంతమంది ఆ 40 రోజులు చెట్టు ఇస్తారంట, ఆ చెట్టు కింద కూర్చొని 40 రోజులు ప్రార్థన ఉపవాసాన్ని ప్రార్థన చేస్తేనే రక్షణ, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటేనే రక్షణ. అవునా కదా? మన ప్రమేయం ఉండాలి కదా, మానవ ప్రమేయం, స్వనీతి. నేను ఎక్స్పీరియన్స్ చేసినాను నూజివీడులో. పరిగెత్తుకొని వెళ్ళి అసలు ఉంటారు కదా, ఎంత గొప్పగా ఉంటుంది అలా వెళ్ళి ఉంటే. మానవుడు కష్టపడితే వచ్చేది కాదు కదన్న రక్షణ. అదే, వాళ్ళకి కానీ అర్థం మనుషులు కాకపోతే. కల్పిస్తారు కదా, మానవుడు కష్టపడాలి. మొత్తం దేవుడైతే ఎలాగా? మనం చేసేది కూడా చేయాలిగా. నాకు ఈ యూత్ తోని చాలా డిస్కషన్స్ అయినాయి. వీళ్ళు నా దగ్గరికి వచ్చి, అన్న మీరు కూడా రండి అని అంటారు నన్ను. ఎంత అద్భుతంగా ఉంటుందో అంటారు. సో ఇవన్నీ ఏంటి అంటే స్వనీతి. ఒక పరిచయుడు ఎలాగ స్వనీతి కలిగి నేను గొప్పవాడిని మంచోడు అనుకున్నట్టుగా మేము ఇలా చేస్తేనే రక్షణ. చూడండి, వీళ్ళు సంపదానులు ఇలా చేయరు, ఉపవాసం ఉండరు రక్షణ కొరకు. 40 రోజులు ఉపవాసం లేడు, ఆయన మనిషి అండి అసలు. ఏమంటారు? అట్లనే ఉందన్న ఇప్పుడు మరి. ఉపవాసం ఉంటే రక్షణ ఉంటదంటే ప్రపంచాన్ని మొత్తం ఒకటేసారి ఉపవాసం వస్తే అయిపోద్ది కదా ఒక 40 రోజులు. ఈ గొడవ ఉండదు కదా, ఇంక ఇదంతా ఎందుకు ఇంకా. సో ఇలాగా మన చుట్టూ రక్షణకు సంబంధం లేని అనేకమైన విషయాలు ఉన్నాయండి. ఇలాగ స్వనీతితో కూడిన రక్షణను చాలా మంది క్రైస్తవులు ఫీల్ అవుతున్నారు, మేము చేస్తున్నాం కాబట్టి మాకు రక్షణ వస్తుందని. 8వ సూత్రం, నువ్వు వాక్యం వింటున్నంత మాత్రాన్ని నీకు రక్షణ కలగదు. చూడండి, మార్కు సువార్తలోనే యేసు ప్రభువుకు అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. మరి వాక్యం విన్నాడు, రక్షణ దొరుకుతుందా అండి విన్నంత మాత్రాన?
వచ్చిందా? వాక్యం వినంత మాత్రం రక్షణ వచ్చిందా? అంటే త్రోవ పక్కన ఉండే విత్తనానికి ఏముంది? సాతాను ఎత్తుకుపోవడం వలన దానివల్ల ప్రయోజనం అక్కడ లేదు అని అంటుంది. యేసుప్రభు చెప్తున్నాడు. అటువలే రాత్రివేళన విత్తనాన్ని విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు. అయితే చిన్న శోధన అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడుదురు. అవునండి. సువార్త విషయంలో సువార్త వాక్య విషయంలో కొంచెం అభ్యంతరం వచ్చిందనుకో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాతి నెల ఉన్నోళ్ళు అభ్యంతరపడతారు. అమ్మో, యేసుప్రభువుని అనుసరిస్తే ఇలా ఉంటదా? అవునా? ఒకవేళ ఇప్పుడు ఈ బోధ వింటున్న వాళ్ళు జనవరి నుంచి వింటున్నారు, 6 నెలలు అవుతుంది. కొంచెం అభ్యంతరం కలిగితే ఏమవుతుందండి? ఇతరులు ముండ్ల పొదలో విత్తబడిన వారు వీరు వాక్యం ఎందురు గాని ఐహిక విచారములను ధనమోసములను మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన పరిపక్వంగా ఫలించారంట వీళ్ళు. చూడండి, వీళ్ళకి ఎలా ఉంటుంది? వాక్యం వింటారు, అలాగే ఈ ఐహిక విచారాలు ధనము ఇతర ఆపేక్షలు లోపల వచ్చాయంట. ఆ వాక్యాన్ని ఫలించకుండా చేస్తే అంట అణచివేయటం వలన నిష్ఫలులు అవుతారంట వీళ్ళంతా కూడా. ఆ వాక్యము నిష్ఫలం అవుతుంది, విన్నా ప్రయోజనం లేదు వీళ్ళకి. చూడండి, 4 రకాల నేలల గురించి మాట్లాడినప్పుడు 3 రకాల నేలలో వాక్యం వల్ల ప్రయోజనం లేదంటుంది. అవునండి? ఇప్పుడు విన్న వాళ్ళందరూ ప్రయోజనం పొందారా? హలో హలో అండి. లేదన్నా. విన్న వాళ్ళందరూ రక్షించబడ్డారా? విన్న వాళ్ళందరూ హృదయంలో వాక్యం ఫలిస్తుందా? ఫలించలేదన్నా. అంటే ఏ వాక్యమైనా, సువార్త వాక్యమైనా, ఇప్పుడు ఇలా సత్యబోధ వాక్యమైనా విన్న ప్రతి హృదయంలో ఫలిస్తుందా, ఫలించదా? ఫలించట్లేదు. 100% ఫలించదు. ఫలించేది ఓన్లీ మంచి నేలలో పడిన విత్తనం ఒకటే ఫలిస్తుంది. మిగతా నేలలు పడిన ఏ విత్తనము ఫలించదు. వింటర్ అంతే. మొదటోడు మొదట్లోనే వెళ్ళిపోతాడు, రెండోడు కొంచెం దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోతాడు, మూడోడు దీర్ఘకాలికంగా ప్రయాణం చేస్తాడు. కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆశలు, ఐహిక విచారాలు, ఆపేక్షలు లోపల వచ్చి ఎంత మంచి వాక్యం విన్నా ఆ వాక్యాన్ని ఏం చేస్తాయంట? అణిచివేస్తాయంట. అవునండి? అవునండి. చూడండి, ఇంకా యాకోబు 1:18-26 వచనాల సారాంశం ఏంటో చూద్దాం. వాక్యాన్ని లోపల నాటనబడనివ్వాలా, సాత్వికంతో అంగీకరించమంటున్నాడు. కేవలం వినడం వల్ల ప్రయోజనం లేదు అక్కడ. అవునా? వాక్య ప్రకారం ప్రవర్తించాలి. వింటే ప్రయోజనం లేదు, ప్రవర్తించినప్పుడే ప్రయోజనం. అవునండి? ఇప్పుడు మనం ఇంత నేర్చుకుంటున్నామండి, ఎంత నేర్చుకున్నా అది పాటిస్తే ప్రయోజనమా, వింటే ప్రయోజనమా? పాటిస్తేనే ప్రయోజనం. అంటే వింటే ప్రయోజనం లేనట్టే కదా. కేవలం వింటే ప్రయోజనం లేదు. విన్నది ఏం చేయాలి? పాటించాలి. విన్నదాని ప్రకారం ప్రవర్తిస్తేనే ప్రయోజనం. ఇంకేమంటున్నాడు? ఒక్క వచనంలో మనం చూస్తున్నాం, వాక్యం మర్చిపోవద్దంట. వాక్యాన్ని మర్చిపోకుండా దాన్ని ఆచరించి క్రియ చేయవారిగా ఉండాలంట. ఆ క్రియ చేస్తున్నప్పుడు క్రియలో ధన్యులం కావాలంట. క్రియలో ధన్యులవుతూ నోటిని అదుపులో పెట్టుకోవాలంట. అంటే అనవసరమైన ప్రగల్భాలు పలకకూడదంట. చూడు, అక్కడ యాకోబు రాస్తున్నటువంటి కొంతమంది ఆ 12 గోత్రాలకు చెందిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏమని? నోటితో భక్తిని ప్రదర్శిస్తున్నారంట. అవునా? ఎవడైనా భక్తిని క్రియారూపకంగా చూపించకుండా నోటితో భక్తిని ప్రదర్శించడము మంచిది కాదంటున్నాడు. నోటిలో అదుపు పెట్టుకోమంటున్నాడు. ఎవడైనాను తన నోటికి కళ్ళెం పెట్టుకొనక తాను భక్తి గలవాడని చెప్పుకునేది ప్రయోజనం ఏంటి? అవునా? బీదలను కనికరించకుండా, దిక్కులేని వారిని ఇంట్లో చేర్చుకోకుండా చేసే భక్తి దేవుని దృష్టికి భక్తే కాదు. అవునా అండి? భక్తి అనేది క్రియారూపకమైనదా, లేకపోతే మాట రూపకమైనదా? సో అందుకే భక్తి వాళ్ళు క్రియారూపకంగా చేయట్లేదు. వాక్యం వింటున్నారు కానీ దాన్ని అనుసరించట్లేదు, దాన్ని ఫాలో అవ్వట్లేదు, వాక్య ప్రకారం ప్రవర్తించట్లేదు. కనుక విన్న వాక్యం మీకు నిష్ప్రయోజనం అవుతుందని పౌలు యాకోబు వాళ్ళని గద్దిస్తా ఉన్నాడు.
ఈరోజు కూడా అంటే నాకు బాధేస్తుంది, అంటే బోధించి ఒక్కోసారి విసుగు అనిపిస్తుంది. ఎందుకనంటే కొన్ని సంవత్సరాల తరబడి అయినా కూడా ప్రజల్లో మార్పు ఉండదు. ఎందుకంటే వింటర్ అంతే. ఇప్పుడు మన సంఘాలను కూడా వినేవారిగా తయారు చేసిన వాస్తవం చెప్పాలంటే, అవునా అండి? తప్పదు, ఇక వారం వచ్చిందంటే బోధించాలి అంతే. వాళ్ళు పాటిస్తున్నారా మనకు అవసరం లేదు. నిజమా కాదండి? అమ్మయ్య ఈరోజు అయితే సహవాసం ముగించినాం, ప్రజలు విన్నారా పాటించిరా మనకు అవసరం లేదు. ఏమంటారు? మాట్లాడరేంటండి? ఎవరన్నా దాని గురించిన ఆలోచనే రాదన్న. ఓన్లీ బోధించుకుంటే వెళ్ళాలి, బోధించుకుంటూ వెళ్ళాలి అంతే. పాటిస్తే పాటించకపోతే మనకి మన పని అయిపోయింది. ఏమంటారు? యేసుప్రభు అలాగ చెప్పలేదండి. ఎలా చెప్పాడు? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని గైకొన్న వలనని వారికి బోధించాలంట. అవునా? అంటే ఎలా బోధించాలా? పాటించేటట్లుగానంట. అవునా? వాటిని అనుసరించే విధంగా బోధించమనడా? ఓన్లీ బోధించమనడా? హలో? అనుసరించేలాగా బోధించమన్నాడు. బోధ వట్టి బోధ ఉండదండి. బోధలో ఖచ్చితంగా అనుసరించే విధానం నొక్కి చెప్పబడాల. మరి నిజమైన రక్షణ యొక్క గుర్తులేంటో చూద్దాం. మనం 8 తప్పుడు రక్షణ అనుభవాలను చూసాం. తప్పుడు రక్షణ యొక్క గుర్తులు చూసాం. సో 8 కూడా తప్పుడు రక్షణ యొక్క గుర్తులు. నేను ఇలా ఉన్నాను, నేను మంచి పనులు చేస్తున్నాను, నేను ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్నాను, స్వనీతి, ఇలాగా ఏమేమైతే కల్పించుకున్నారో అవన్నీ తప్పుడు రక్షణ నిశ్చయితలండి. రక్షణ పట్ల ఉన్నటువంటి తప్పుడు దృక్పథాలు, తప్పుడు అవగాహనలు, వాటన్నిటి వల్ల రక్షణ కలగదు. మరి నిజమైన రక్షణ యొక్క గుర్తులు ఏంటో చూద్దాం. ఎఫెసీ 2:8-9 మీ అందరూ తెలుసు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. చూడండి, రక్షణ దేనివల్ల అండి? విశ్వాసం ద్వారానే రక్షణ, కృపచేతనే రక్షణ. అవునా అండి? విశ్వాసం ఎవరిదండి? కృప ఎవరిది? రెండు ఎవరివి? ఒకటి మనది, ఒకటి దేవుంది కదా. రెండు దేవుని రెండు దేవుని దగ్గర నుంచి వచ్చేటి. అవునా? సో రెండు దేవుని దగ్గర నుండి వచ్చేటివే. రోమపత్రిక 10వ అధ్యాయంలో అదే పౌలు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ రక్షణ యొక్క సందర్భాన్ని వివరిస్తూ, మరి వాళ్ళు ప్రకటించేవాడు లేకపోతే, పంపేవాడు లేకపోతే ప్రకటించేవాడు లేడు, ప్రకటించేవాడు లేకపోతే వినేవాడు లేడు, వినేవాడు లేకపోతే విశ్వసించేవాడు లేడు అనేటువంటి సూత్రాన్ని వివరిస్తున్నాడు. మరి దేవుడు పంపలేదా? పంపారు. ప్రకటించలేదా? ప్రకటించారు. మరి వినలేదా? విన్నారు. అయితే విశ్వసించలేదంటే విశ్వసించలేదు. చాలా మంది విన్నారు కానీ విశ్వసించలేదన్నాడు. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అంటే విశ్వాసం అనేది దేనికి సంబంధించిందండి? విశ్వాసం దేనికి సంబంధించింది? హలో? కృపకు సంబంధించి క్రీస్తు గురించిన మాట. క్రీస్తుకు సంబంధించిందండి విశ్వాసం అని. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు వేరే సైడ్ ట్రాక్ అవుతుంది? విశ్వాసం అనేది క్రీస్తుకు సంబంధించింది. అవునా? క్రీస్తును గురించిన మాటకు సంబంధించింది, యేసు క్రీస్తును గురించిన బోధకు సంబంధించింది. ఏది నమ్మాలి? అవునా అండి? ఏం నమ్మాలా? హలో అండి? గురించిన మాట, క్రీస్తు మాట. క్రీస్తు మాట నమ్మాలి. క్రీస్తు గురించిన ప్రతి మాట నమ్మాలి. ఆయనను కదా విశ్వసించాల్సింది. బైబిల్ సెంటర్ పాయింట్ ఏంటిదండి? యేసుప్రభు ఏమన్నాడు? లేఖనములను పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. అవునా? లేఖనాలు ఎవరి గురించి మాట్లాడతాయండి? క్రీస్తుని గురించి. క్రీస్తుని గురించి. అవునా? అవును, అవును, అవును. సో లేఖనం మాట్లాడుతుంది క్రీస్తు గురించి. మరి క్రీస్తుని గురించి కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఈరోజు సోకాల్డ్ డినామినేషన్స్ కావచ్చు, ఈరోజు వ్యాపార రంగంలోకి అభివృద్ధి చెందుతున్నటువంటి సేవకులు అనే వాళ్ళు వచ్చి వ్యాపార రంగం మార్చేసి కార్పొరేట్ సంస్థలుగా మార్చేసి క్రీస్తుని గురించి తప్పించి అన్ని మాటలు ఉంటాయి అక్కడ. అంటే యేసు క్రీస్తుని కదా మనం విశ్వసించడానికి ప్రేరేపించాల్సింది. సో విశ్వాసం అనేది క్రీస్తుకు సంబంధించింది. సో కాబట్టి రక్షణ అది విశ్వాసం ద్వారా కృపచేతనే కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి రక్షణ పొందుటకు నేను ఏం చేయాలండి? ఏం చేయాలి రక్షణ పొందుటకి?
మాట్లాడరు ఏంటండి? మారు మనసు పొందాలి. స్క్రీన్ పెట్టినా కూడా మాట్లాడతలేరు. మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి కదా. మారు సో మనసు. మారు మనసు పొందాలి. రక్షణ సంబంధించినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే మారు మనసు. మరి మారు మనసు పొందిన వ్యక్తి క్రమం తప్పకుండా చేయాల్సినవి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటిది? ప్రతిరోజు ప్రార్థన ద్వారా దేవునితో సంభాషిస్తాడు మారు మనసు పొందిన వ్యక్తి. ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుని ఆలోచనలు తెలుసుకుంటాడు. వాక్యం ద్వారా దేవుని మనసును ఎరుగుతూ ఉంటాడు ప్రతిరోజు. ప్రభా నీ చిత్తం ఏంటి? నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నాకేం బోధించాలనుకుంటున్నావు? అని దేవుని మాటలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇందులో ఆచార సంబంధమైన వ్యవహారం ఏముండదు. అంటే ప్రార్థన ఆచారానికి సంబంధంగా చేయడు. వాక్యం ఏదో నేను క్రైస్తవుని కాబట్టి చదవాలి కాబట్టి చదవడు. దేవుని మనసు తెలుసుకోవాలని చదువుతాడు. ప్రభు నువ్వు నన్ను ఎటు నడిపించాలనుకుంటావు? నీ ఉద్దేశం ఏంటి? మూడోది స్థానిక సంఘ క్షేమాభివృద్ధికై క్రమంగా తోడ్పడతాడు. తనకు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరములను కావచ్చు, సహజంగా అబ్బినటువంటి వనరులను కావచ్చు, ఏం చేస్తాడు అని అంటే సంఘ క్షేమం కోసం వాటిని వినియోగిస్తాడు. నా వలన ఎదుటి వ్యక్తికి ఏదైనా క్షేమాభివృద్ధి కలుగుతుందా, నా వల్ల క్షేమాభివృద్ధి ఏమైనా కలుగుతుందా అని ఆలోచించి వస్తాడు. అంతేగాని సంఘానికి అటెండెన్స్ ఇవ్వడానికి రాడు. నేను కూడా ఉన్నాను ప్రెజెంట్ పాస్టర్ గారు అని చూపించుకోవడానికి రాడు. తన వల్ల సంఘానికి మేలు కలిగించడానికి వస్తాడు. మరి నిజమైన రక్షణ పొందిన వాడు సంఘానికి మేలు కలిగిస్తాడు. మనం అందుకోసం వెళ్తున్నామా? జస్ట్ అటెండెన్స్ ఇవ్వడానికి వెళ్తున్నామా? సంఘానికి ఆలోచించండి. నాలుగోది బీదల కొరకు మరి పరిచయ కొరకు క్రమంగా ఆర్థిక సహాయం అందిస్తాడు. ఏది తనది అనుకోడు. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు మారు మనసు పొందిన వాడు తనకున్నది ఏది అని తనదే అనుకో అనే ఫీలింగ్ ఉండదు. అవసరం ఉంటే తనకున్నది సంఘ పరిచర్య కొరకు బీదల కొరకు ఖర్చు చేయడానికి వ్యయం చేయడానికి ఇష్టపడతాడు. తనకు తాను బ్రతకడు. అంటే నిజమైన మారు మనసు పొందిన వ్యక్తిలో ఏముండదంటే స్వార్థం అస్సలే ఉండదండి. ఉంటుందండి స్వార్థం? హలో, ఉండదు. నిజమైన మారు మనసు పొందిన వ్యక్తి స్వార్థం ఉండదు. తను తన కుటుంబం కోసం మాత్రమే బ్రతకడు. సంఘం గురించి ఆలోచిస్తాడు, పరిచర్య గురించి ఆలోచిస్తాడు. ఐదోది సువార్తకు ఆటంకంగా లేకుండా అనుకూలంగా జీవిస్తాడు. తన వలన ఎక్కడైనా దేవుని నామానికి అవమానం కలుగుతుందో, నా వల్ల సువార్తకు ఆటంకం కలుగుతుందో లేదనేది ఆలోచన కలిగి ఉంటాడు. పౌల్లాగా ఇప్పుడు కొరింథీ సంఘానికి అదే అయ్యో వాళ్ళ అన్యులు అక్కడ కానుకల విషయం తీసుకుంటే ఎక్కడ సువార్తకు ఆటంకంగా ఉంటుందని చెప్పేసి అక్కడ తనకున్న హక్కును వదిలేసుకున్నాడు. కానీ ఈరోజు పబ్లిక్గానే అన్యులు చూస్తారా ఎవరు చూస్తారా అని తెలియకుండానే అకౌంట్ నెంబర్లు ఇచ్చుకొని పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్లోనే కానుకలు పట్టుకునే దుస్థితి ఉంది మన క్రైస్తవంలో. అవునండి, అసలు భయమే లేదు. మరి ఇలా చేస్తే అన్యుడు వస్తాడు, ఇక్కడ ఒక అన్యుడు ఉంటాడు, అన్యుడు దీన్ని తప్పుగా తీసుకుంటే నేను చెప్పిన సువార్త ఫలించదు అనే భయం ఉందా అండి ఈరోజు ఎవరికన్నా? హలో, లేదన్నా. లేదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ అడిగే వాళ్ళు ఏంటంటే డబ్బులు అడుగుతున్నారు ఇక్కడ అని. ఇప్పుడు వానికి విన్న సువార్త ఫలించిందా అండి? ఫలించలేదు. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు మేము ఎందుకు మేము చెప్పే వాక్యం ఫలించాలనే కదా డబ్బుల ప్రస్తావన ఎక్కడ తీసుకురాం. ఎందుకనంటే డబ్బు ప్రస్తావన అనేది మనం చేసే పరిచర్యకు ఆటంకం కాకూడదు. సువార్తకు ఆటంకంగా లేకుండా అనుకూలంగా జీవించడం నేర్చుకోవాలా. యూదులు చూడండి ఎంత యూదుల నుంచి వెళ్ళి పరిచర్య ఆరంభించినప్పుడు పౌలు కానీ మీరు 3వ యోహాను పత్రికలు కూడా చూడండి. వారంటే అన్యజనుల వలన సంచారం చేస్తూ పరిచర్య చేసేవారు అన్యజనుల వల్ల ఏం తీసుకోకుండా బయలుదేరారంట దేవుని నామం నిమిత్తం. అవునండి, మరి అన్యజనుల వల్ల తీసుకుంటే అది సువార్తకు ఆటంకంగా ఉంటుందని భావించారా లేదు అక్కడ? భావించారన్న. అందుకే యోహాన్ రాస్తాడు అలాంటి వాళ్ళకి మనం గణపరచాలంటున్నాడు. అవునా అండి? అలాంటి వారికి సహాయం చేయాలంటాడు. అవునా అండి? ఎవరికి సహాయం చేయాలా? వాళ్ళ భయభక్తులు కలిగి దేవుని నామ మహిమ కొరకు, దేవునికి ఘనత కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎవరైతే అలా జీవిస్తారో అలాంటి వారికి సహాయం చేయమంటున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు యోహాను. అవునండి? ఎక్కడ పడితే అక్కడ చేయి జాపి దేవుని నామానికి అవమానం కలుగుతుందా మహిమ కలుగుతుందా అనే భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి పబ్లిక్ మీటింగ్లలో సువార్త మీటింగ్ పెడతావు, అక్కడ కానుకలు పెడతావు. అప్పుడు ఎందుకు మీటింగ్ పెడుతున్నావు? నీ చుట్టుపక్కల అన్నిడు ఒక్కడొచ్చిన ప్రాబ్లమే కదా అక్కడికి. అవునా అండి? హలో, అవునన్నా. ఉంటే చేసుకోవాలి, లేకపోతే లేదు. అంతేగాని ఎంత అదండి సువార్తకి ఈరోజు చాలా మంది ఆటంకంగా ఎందుకున్నారు? ఇప్పుడు మన సెమినార్ చేసుకుంటున్నాం అంటే అది మన ఇన్నర్కి సంబంధించింది. బయటకు వెళ్ళి గాస్పెల్ చెప్తున్నాం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే లోపల కూడా జాగ్రత్తగానే ఉండాలి, డౌట్ లేకుండా. అవునండి? మరి బయట ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా? మరి మారు మనసు పొందినటువంటి వ్యక్తి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటాడు. ఇలాగా
ఇవే కాదు, మీరు ఒక్కసారి మొదటి యోహాను పత్రిక చదివితే రక్షించబడిన వ్యక్తి మొదటి అధ్యాయం నుంచి వెళ్ళి చివరి అధ్యాయం వరకు ఎన్ని అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటాడో యోహాను అద్భుతంగా రాస్తాడు. వాళ్ళు పాపం చేసినప్పుడు పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడతారంట, దేవుని మీద ఆధారపడతారంట, వెలుగులో నడుస్తారంట, సహోదరులను ప్రేమిస్తారంట, అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్తగా ఉంటారంట. అవునండి, తెలుసా మీకు అవును. మొదటి యోహాను పత్రిక ఒక విశిష్టత? ఒక రక్షణ పొందిన ఒక వ్యక్తి యొక్క గుర్తులు అందులో ఉంటాయి. తెలుసా? మీరు ఎప్పుడైనా బోధించారా? మొదటి యోహాను పత్రిక రక్షణ పొందిన ఒక వ్యక్తి యొక్క గుర్తులు. నేను నెక్స్ట్ దాని మీద ఒక నోట్స్ తయారు చేయాలనుకుంటున్నాను. రక్షణ పొందిన వ్యక్తి యొక్క గుర్తులు అందులో చాలా అద్భుతంగా ఉంటాయి. రక్షించబడిన వాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు, తిరిగి జన్మించినటువంటి వ్యక్తి యొక్క గుర్తులు ఎలా ఉంటాయి అక్కడ చెప్తాడు. ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, దేవునితో ఆధారపడి ఉంటాడంట. రెండోది, పాపం చేసినప్పుడు ఒప్పుకొని దేవుని దగ్గర ఒప్పుకొని మారుమనసు పొందుతాడంట. ఇలాగ చెప్పుకుంటూ వస్తాడు ఆయన. ఆయన వెలుగులో నడిచినట్టు ఆయన ప్రకారం వెలుగులో నడుస్తారంట. చీకట్లు ఎంత మాత్రం జీవించరంట. ఈ శరీర సంబంధమైన శరీరాశలు, నేత్రాశలు, జీవబుడంబాలు కలిగి ఉండరంట. అవునండి, ఎన్ని ఉంటాయి తెలుసు అద్భుతమైన విషయాలు. ఆజ్ఞను అతిక్రమించరంట, సహోదరులను ప్రేమిస్తారు, అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త పడతారు. ఎన్ని అద్భుతమైన ఇవన్నీ ఉంటాయి. రక్షించబడిన వ్యక్తి యొక్క గుర్తులు ఇవన్నీ. ఏదో నేను రక్షించబడ్డాను, అంతేగా చర్చికి వెళ్తున్నాను, దశం భాగం ఇస్తున్నాను, కానుకలు వేస్తున్నాను, మంచిగా ప్రభురాత్రి భోజనం తీసుకొని వస్తున్నాను, అమ్మయ్య ఎంత కంఫర్ట్ అండి ఇది. కంఫర్టే కాదు, ఏం పట్టించుకోకుండా అలా జీవించడం. ఇవన్నీ మారుమనసు పొందిన గుర్తులు లేకుండా జీవించడం ఈజీయే కదా. చూడండి, 2 పేతురు 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాల ప్రకారం రక్షణ పొందిన ఖచ్చితంగా కలిగి ఉండే సూచనలు కూడా ఇక్కడ చెప్తున్నాడు. రక్షణ పొందిన వ్యక్తికి కలిగి ఉండే సూచనలు నేను ఇంకా మొదటి యోహాను ఇందులో మెన్షన్ చేయలేదు, ఇప్పుడు అందుకే టూకీగా మీకు చెప్పడం జరిగింది. చూడండి, ఏంటంట, విశ్వాసంతో ఉండడంట, విశ్వాసమందు సద్గుణాన్ని అమర్చుకుంటాడంట. ఒక విశ్వాసంతో సంతృప్తి చెందడు. మారు మనసు పొందినటువంటి వ్యక్తి విశ్వాసం దగ్గర ఆగిపోడు. విశ్వాసమందు సద్గుణాన్ని అమర్చుకుంటాడు, మంచి గుణాన్ని అమర్చుకుంటాడు. మంచి గుణం నందు నైతికత, శ్రేష్టమైన జీవితం కలిగి ఉంటాడు. మంచి గుణం అంటే ఏంటిది? నైతిక శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. రెండోది, సద్గుణమందు జ్ఞానాన్ని అమర్చుకుంటాడు. సద్గుణంతో సర్ది పెంచుకోడంట. సద్గుణం నందు ఏముంటాడంట? జ్ఞానాన్ని అమర్చుకుంటాడంట. జ్ఞానానికి ముగింపు లేదు, ఇందులో నిత్యం ఎదుగుతూ ఉండాలి. దైవికమైన జ్ఞానంలో ఎదుగుతూ ఉంటాడు, దైవికమైనటువంటి ప్రవర్తనలో ఎదుగుతూ ఉంటాడు. అందుకే అంటది పేతురు, అంటే పౌలు రాస్తున్నప్పుడు, మీ ప్రేమ సకల విధములైన తెలివితోనూ అనుభవ జ్ఞానంతో కూడినదై ఉంటాడు. అంటే క్రైస్తవ ప్రేమ అనేది ఎమోషన్ ఉండదు, అది అందులో అనుభవ జ్ఞానం ఉంటుంది, సకల విధమైన బుద్ధి జ్ఞానాలతో కూడా ఉంటుందంట. అవునా అండి? అవునా? అవునన్నా. ఎవరికి పడతారు ఎమోషనల్ అయ్యి అప్పులు ఇవ్వడమో, లేకపోతే ఎమోషనల్ అయిపోయి ఏదో సహోదరుడు బాధలో ఉన్నాడంటే వాళ్ళు ఎమోషనల్ కాడు. ఏముంటుందంటే క్రైస్తవ ప్రేమ సకల విధములైన తెలివితోనూ అనుభవ జ్ఞానంతో కూడినదై ఉంటుంది. చూడండి, జ్ఞానములో ఎదుగుతూ ఉండాలా, ఇందులో నిత్యం ఎదుగుతూ ఉండాలి. జ్ఞానానికి ముగింపు లేదు. యాకోబులో చెప్పినాడు, అందుకే జ్ఞానాన్ని అడుగుతూ ఉండాలా. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానమందు ఆశా నిగ్రహాన్ని అలవర్చుకోవాలా, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా. ఆత్మ ద్వారా ఆలోచనలను, ఆశలను అదుపులో ఉంచుకోవడం, ఆత్మకు లోబడడం ఆశా నిగ్రహం అంటే. ఆత్మ ద్వారా ఏం చేయాలా? మన ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకుంటాం, ఆశలను అదుపులో ఉంచుకుంటాం. అనవసరమైనటువంటి దురాశలు నిజమైన క్రైస్తవులో ఉండవు. ఉంటాయండి? ఉంటాయా? ఉండవన్నా. యాకోబులో చెప్పినట్టు 4వ అధ్యాయంలో చూస్తాం, మనలో దేవుడు ఉంచినటువంటి ఆత్మనంట మత్సరపడినంతగా ఆపేక్షించదంట. అంటే నిజంగా మనం ఆశ నిగ్రహం కలిగి ఉంటాం. గలితులో చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ ఫలంలో ఆశ నిగ్రహం ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో చూస్తాం. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఆత్మఫలంలో ఆశా నిగ్రహం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అవునండి? సో ఆశలు ఈరోజు అదుపులో లేవు చాలా మందికి, ఇష్టానుసారమైన కోరికలు. మరి ఆశా నిగ్రహం ఉంటే సరిపోతుందా? ఆశా నిగ్రహంలో ఏముండాలా? సహనాన్ని అలవర్చుకోవాలి. అవునా? సహనం అంటే అర్థం ఏంటిది? సువార్త కొరకు కలిగే శ్రమలను, కష్టాలను ఓపికగా భరించి విశ్వాసంలో కొనసాగడం. ప్రభు కొరకు, సత్యం కొరకు బ్రతుకుతున్నప్పుడు, సువార్త కొరకు బ్రతుకుతున్నప్పుడు, విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను సహించాలి. ఇప్పుడు ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నాం, ఆశలను కంట్రోల్ చేసుకుంటున్నాం.
సమాజం నుండి మనం ఎంత తగ్గింపు కలిగి జీవిస్తున్న కొద్దీ, ఎంత కంట్రోల్ జీవిస్తున్న కొద్దీ మనకి ఇంకా శ్రమలు పెరుగుతూ ఉంటాయి. అవునండి? మరి వాటిని ఓపికగా భరించడానికి ఏం కావాలా? సహనం కావాలా? సహనం అనేది ఏం అలవర్చుకోవాలి? భక్తిని అలవర్చుకోవాలి. ఆచరణాత్మకంగా చూపించే శ్రద్ధతో కూడిన భయభక్తులు అంటారు భక్తిని. సో ఇంతకుముందు చూసినాం కదా, యాకోబులో చూసినట్టుగా దిక్కులేని పిల్లల్ని, విధవరాలను ఇబ్బందిలో పరామర్శించడం, అది ఆచరణాత్మకమైనది భక్తి అనేది. అది ఇతరుల యెడల మన ప్రేమను కనబరిచేది. సో ఇంకేం కావాలా? సహనమందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను అలవర్చుకోవాలా. భక్తి ఉంటే సరిపోదు, సహోదర ప్రేమను చూపించాలి. అందులో సహోదర ప్రేమ అంటే అర్థం ఏంటిది? సహోదరుల పట్ల చూపించే నిజమైనటువంటి వాత్సల్యత, అనురాగం. ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ యూ సిస్టర్ అంటే సరిపోదు. అంటే ఆ ప్రేమను ప్రాక్టికల్గా చూపించాలా. సహోదరులను క్షమించాలి. ప్రేమలో చాలా ఉంటాయి మళ్ళీ. ప్రేమలో సహించడం ఉంటుంది, ఓర్చుకోవడం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయ చూపించడం ఉంటుంది. నేను స్థానిక సంఘంలో ఇప్పుడు మాకు మొదటి కొరింథీ 13వ అధ్యాయం నడుస్తుంది. 5 వారాలు అవుతుంది. మొదటి వారం మేము ప్రేమ గురించి గొప్పల విషయాలు మార్చుకున్నాం. తర్వాత ప్రేమ యొక్క లక్షణాలు ధ్యానిస్తున్నాం. తర్వాత వారం దీర్ఘశాంతం, ప్రేమ దీర్ఘకాలం సహించును అనే ఒక్క మాటను వారం అంతా ధ్యానించాం. రెండో వారము దయ చూపించును, ప్రేమ దయ చూపించును. మూడో వారం ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే ఏంటి చూసాం నిన్న సండే రోజు. 4వది ప్రేమ డంబముగా ప్రవర్తించదు అనేటువంటి దాని మీద 1 అవర్ మేము ధ్యానించాం. అంటే ఒక్కొక్క లక్షణం, అసలు ప్రేమ అంటే ఏమనుకుంటున్నాం? ప్రేమ అంటే సహోదరుల పట్ల చూపించే నిజమైన ప్రేమలో అది దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు. నెక్స్ట్ వీక్ మేము ప్రేమ ఉప్పొంగదు అనే దాని మీద ధ్యానం చేయబోతున్నాం. సో సహోదర ప్రేమయందు దయను అలవర్చుకోవాలి. ఏం కావాలా? సహోదర ప్రేమయందు దయను అలవర్చుకోవాలి. సహోదర ప్రేమ ఉండే సరిపోదు, ఆ ప్రేమయందు ఏముండాలా? దయ. అందుకే ప్రేమ దయ చూపించును. ఆ దయ అనేది సహాయ గుణంతో కూడుకొని ఉంటుంది. కనికరం చూపడం, ఒక వ్యక్తి పట్ల కనికరాన్ని ప్రదర్శించే విధంగా ఉంటుంది. సో ఇలాగా రక్షణ గుర్తులు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నాం? ఇదే లేఖనంలో అది చాలా స్పష్టంగా 10వ వచనంలో చెప్పబడుతుంది. చూడండి మీరు. సో రక్షణ పొందిన వ్యక్తి ఖచ్చితంగా ఏమంటాడంటే దైవభక్తిని జీవించటకు, దైవభక్తి కలిగి జీవించటకు పిలువబడ్డాడని ఇదే పేతురు రాసిన పత్రికలు చూస్తున్నాం. దైవభక్తి కలిగి జీవించటకు దైవ శక్తి కలిగి ఉన్నాడంట. దేవుణ్ణినే శక్తి వస్తుంది. మీరు మొదటి 2 వచనాలు చూడండి, అర్థమవుతుంది. మూడోది దైవభక్తిలో ఎదుగుటకు కృషి చేస్తాడంట. ఊరుకోడు కాముగా. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, రక్షణ పొందినటువంటి వ్యక్తి, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి దైవభక్తిలో ఎదుటకు కృషి చేస్తాడు. అమ్మయ్య, నేను ఇక బాప్తిజం తీసుకున్నా, నా పని ఇంతటితో అయిపోయింది అనుకోడు. అక్కడ నుండి తన జర్నీని ప్రారంభిస్తాడు. ఇంకా దైవిక లక్షణములు ప్రతిబింబింపజేస్తాడు తన జీవితం ద్వారా. దైవికమైనటువంటి లక్షణాలను కలిగి జీవిస్తున్నానా లేదా అనేది, ఇలా దైవిక లక్షణాలను కలిగి ముందుకు సాగుతూ ఉంటాడండి. నిజంగా రక్షణ యొక్క గుర్తులు చాలా అద్భుతమైనవి. లేదంటే రక్షించబడితే సరిపోతుంది అంటే, విశ్వాసం వస్తే సరిపోతుంది అని అంటే, అది అపోస్తుల కార్యం దగ్గర మన బైబిల్ గ్రంథం ఆగిపోయేది. సంఘాలకి నీ పత్రికలు, సంఘములో లోటుపాట్లు ఉండకూడదు, బలహీనతలు ఉండకూడదు, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, క్రైస్తవ జీవితాన్ని ఎంత ఉన్నతంగా జీవించాలని ఇన్ని బోధలు ఉండవు అని. అవునా అండి? అంటే రక్షణను చూపించడానికి ఇన్ని రకాలుగా మారాలి, ఇంత రక్షణను మన జీవితంలో నేను రక్షించబడ్డాను అనేది ఇలా చూపించాలని ఇన్ని బోధలు ఉంటాయండి. హలో. సో మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడుతున్నాం, క్రియల ద్వారా రక్షించబడట్లేదు. అయితే రక్షించబడిన వ్యక్తి ఖచ్చితంగా తన క్రియలను కనబరచాలి. అవునా అండి? కనబరచాలా వద్దా? అవునండి, కనపరచాలి. ఇంకా చూడండి ఎన్ని లక్షణాలు ఇందులోనే ఎన్ని చూపిస్తున్నాను చూడండి. ఒక్క పత్రికలో మనం ఒక్క ప్యాసేజ్లో చాలా విషయాలు ఇక్కడ చూస్తున్నాం. ఇంకా దైవిక లక్షణములను వెంటాడతాడంట. నెక్స్ట్ అన్నిటికంటే అద్భుతమైన రక్షణ నిశ్చయత కలిగి ఉంటాడు. అంటే ఈ క్షణం చనిపోయిన నేను ప్రభుతో ఉంటానటువంటి ఆ నిశ్చయత, ధైర్యము, నిరీక్షణ కలిగి ఉంటాడు. ఫలభరితమైన జీవితం ద్వారా సమృద్ధి అయిన ప్రవేశం కలిగి ఉంటాడు. ఎక్కడ? పరలోకంలో
సమృద్ధి అయిన ప్రవేశాన్ని ఎప్పటి కలిగి ఉంటాడండి ఇలాంటి వ్యక్తి? మారు మనస్సుకు తగిన ఫలం అంటే ఇది. నువ్వు రక్షించబడిన దానికి గుర్తు ఇది. ఫలభరితమైన జీవితం ద్వారా సమృద్ధి అయిన ప్రవేశాన్ని ఎప్పటి కలిగి ఉంటాడు? ఒక్కసారి మీరు ఇదే పేతురు రాసిన పత్రిక 10వ వచనం చూడండి, ఎంత క్లియర్గా ఉన్నాడు. ఇట్టివారు అంట తమ క్రియలలో నిష్ఫలులు కాకుండా ఏమంటారంటే సమృద్ధి అయిన ప్రవేశం పరలోకంలో వీళ్ళకి లభిస్తుంది అంట. చూడండి, ఈ కలిగి ఎవరైతే విస్తరిస్తుందో చూడండి, వాడు సోమరిపోతు కాడంట. మరి ఈరోజు చాలా మంది ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో, ఆధ్యాత్మిక సంబంధమైన జీవిత విషయంలో మరి చాలా మంది ఇలాంటి క్రియలు లేరు అంటే అర్థం ఏంటిదండి? వాళ్ళు ఏమంటారు చెప్పండి బైబిల్ ప్రకారం? ఆత్మీయ సోమరులు అంటే. చూడండి, చదవండి ఒకసారి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. మనం 11 వచనాల వరకు ఈ ప్యాసేజ్ చూసాం రక్షణ యొక్క గుర్తుల్లో. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా అది కాదమ్మా, 2 పేతురు ఇక్కడ మీకు 1వ అధ్యాయము 10-11 వచనాలు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. ఏంటంట? అలాగున ఈ పిలుపును మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకోమంటున్నాడు. ఏ పిలుపును నిశ్చయం చేసుకోవాలండి ఇప్పుడు? ఈ లేఖనం ప్రకారం ఏ పిలుపును, ఏ ఏర్పాటు నిశ్చయం చేసుకోమంటున్నాడు పేతురు? హలో అండి. రక్షణ గురించిన పిలుపు. రక్షణ గురించిన పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకోండి. ఎలా నిశ్చయం చేసుకోవాలా? ఇవన్నీ కలిగి మీరు జీవిస్తున్నారో లేదో పరిశీలించుకోమంటాడు. ఇవన్నీ మీరు కలిగి జీవిస్తున్నారంటే మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరంట. రక్షణ విషయంలో ఇక మిమ్మల్ని ఎవడు కదల్చలేడు అంటున్నాడు. మీరు తొట్టిల్లరంట. ఇంకా తర్వాత చదవండి అమ్మా. ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఎక్కడ లభిస్తుందంటే ప్రవేశము? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో మీకు ఇలాంటి క్రియలు చేయవారైతే ప్రవేశము సర్వ సమృద్ధిగా లభిస్తుందంట. ఎంత బాగుంది చూడండి. సమృద్ధి అయిన జీవంలోకి ప్రవేశిస్తారంట. మరి ఈరోజు మనం సమృద్ధి అయినటువంటి జీవం, అబండెంట్ లైఫ్ కలిగి జీవిస్తున్నామా? ఒకసారి దాని తర్వాత చదవమ్మా. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు అంటే మీరు ఈ సువార్త సత్యంలో స్థిరపడి ఎల్లప్పుడూ ఇవి మీకు అందుబాటులో ఉన్నట్టు జ్ఞాపకం చేస్తున్నారు. దాని ముందు 8వ వచనం చదవండి ఒకసారి. మీరు 9వ వచనం, 8-9 వచనాలు కూడా చదవండి ఒకసారి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలోను మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏంటిదంట? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. ఈ లక్షణాలు విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను కమర్చుకొని ఒకవేళ మీరు జీవిస్తూ ఇట్టి క్రియలు చేయని వారైతే ఇవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మరి యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మనం అందరం ఎదుగుతున్నామా? లేదా ఇంకా సోమరులుగా నిష్ఫలులుగానే ఉన్నామా? ప్రభుని నమ్ముకొని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అని చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు. కొంతమంది అయితే ఇంకా స్పిరిచువల్ బర్త్డే అని కేకులు కట్ చేస్తారు. అవునా అండి? మరి స్పిరిచువల్ బర్త్డే అని సంవత్సరానికి ఒకసారి కేకులు కట్ చేస్తున్నారు, ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. కానీ ఈ లక్షణాల్లో ఎదుగుతున్నామా లేదని ఎవరైనా పరిశీలించుకుంటున్నారు అసలు ఇంతకీ? ఏమంటారు? హలో. లేదన్నా పరీక్షించుకోడు. కొంతమంది ఫోన్ చేసి మరి చెప్తారు, అన్న ఈరోజు నా స్పిరిచువల్ బర్త్డే. మంచిది. 15వ, 18వ, 20వ లెక్కలేసుకుంటున్నావు. కానీ మరి ఏం జరిగింది 15-18 సంవత్సరాలలో? యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానం విషయంలో ఎదిగిర్రా? హలో అండి. ఎంతుంది అనుభవ జ్ఞాన విషయం? మాట్లాడాలి. అంటే మనము ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం, మనకు అప్పగించిన వారిని ఎటువైపు ప్రయాణం చేపిస్తున్నాం, మరి ఇవన్నిట్లో ఎదుగుతానంట
అవి ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుందంట. ఇవి ఎవనికి లేకపోనో వాడంటే ఎవడంట? గుడ్డివాడంట, దూరదృష్టి లేనివాడంట, ముందు చూపు లేనివాడు. క్రైస్తవుని ముందు చూపు ఏంటండి? హలో, క్రైస్తవుని ముందు చూపు ఏంటి? అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉంటాం, ఈ లక్షణాలు కలిగి ఉంటాం. ఇంకా ముందు చూపేంది, క్రైస్తవుని ముందు చూపేంది పరలోక రాజ్యంలో చేవాడు. అవునా? అని నిత్య రాజ్యంలో ప్రవేశించాలి. నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఏం కావాలి? ఇవన్నీ కలిగి జీవించాలి. అవునా అండి? అవునన్నా, అవును. అంటే సమృద్ధి గల ప్రవేశం, పరలోకం ముందు చూపు. క్రైస్తవుడు దేనికోసం బ్రతకాలా? ప్రభు కొరకు పరలోక కదండి. ప్రభు ఎప్పుడు వస్తాడో ప్రభు కోసం కదా, ప్రభు దగ్గర చేరుకోవాలని కదా మనిషి క్రైస్తవునికి ఉండాల్సిన ఆశ. అవునా? అవునన్నా. ఇప్పటికీ ఎక్కడ ఈ భూమి మీదనే స్థిరపడాలి, భూమి మీదనే బ్రతకాలా, భూమి మీదనే కావాలా, నిన్న లేకపోతే ఇంకా ఇక్కడే ఉండిపోదాం అనుకునే తాపత్రయం ఒక్కొక్క మనిషిలో ఎంత ఆశ ఉందండి అసలు. అబ్రహాం ఆశీర్వాదం కావాలి, ఇక్కడే ఉండిపోవాలా. మరి అబ్రహాం ఎలా ఉన్నాడో అర్థం కావట్లేదు. మళ్ళీ అబ్రహాం గుడారాలు నివసించి పునాదుల పట్టణం కోసం నిరీక్షిస్తే వీళ్ళేమో స్థిరమైన పునాదుల బిల్డింగ్లో నేర్చుకుంటూ నిరీక్షణ లేకుండా తయారవుతున్నారు. ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి జనాలు. తప్పుడు అండర్స్టాండింగ్స్, తప్పుడు అవగాహన, లేఖనాల పట్ల అవగాహన లేదు. నేర్పించడం అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. నాకు తెలిసి ఇలాగే ఒక ఆయన అబ్రహాం ఆశీర్వాదం అనుకుంటూ నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు అని చెప్పేసి అబ్రహాంను ఆశీర్వదించినట్టని అప్పులు చేసుకుంటే జీవితాన్ని గడిపేస్తున్నాడు అండి. ఎంత దారుణం అండి, తప్పుడు అవగాహన కాదా? మరి అప్పులు చేస్తుంటే దేవుని నామానికి అవమానం కలుగుతుందనే ఇంగితం ఎందుకు రాలేదు ఇప్పటివరకు? అవునా అండి? హలో, సమాజంలో పారిపోవడము, రెంట్లు కట్టకుండా, అక్కడ కట్టకుండా, వాళ్ళు ఈ ఓనర్లు నాకు ఫోన్ చేసిరండి. అంటే మేము 3 నెలల నుంచి మాకు రెంట్ కట్టలేదండి. మళ్ళీ ఓనర్స్ క్రిస్టియన్సే. ఇలా జీవిస్తున్నారు. మరి రైటేనా ఇదంతా? అబ్రహాం ఆశీర్వాదం ఏమనంటే, లేదన్నా నాకు దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాం ఆశీర్వదిస్తాను. అరే, అబ్రహాం ఆశీర్వదించాడని చెప్పేసి ప్రస్తుత జీవితాన్ని దుర్బలంగా జీవించవచ్చా అండి? ఇష్టానుసారంగా జీవించవచ్చా? దేవునికి అవమానం కలిగించేలా జీవించవచ్చా? మరి అబ్రహాం అలా చేశాడండి? దేవుని అవమానం కలిగించే ఒక్క పనాన్ని చేశాడు అబ్రహాం? కొంతమంది ల్యాండ్స్ ఫ్రీగా ఇస్తే కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇది నువ్వు ఇచ్చినట్టు ఉంటుంది, నాకు దేవుడు ఇచ్చినట్టు ఉండాలని దానికి వెల చెల్లించాడు. అవునా అండి? దేవుని మహిమను ఎక్కడన్నా చేశాడండి? ఇలాగా మనిషి ఇక్కడి వరకు ఆలోచిస్తున్నాడు. నిత్యత్వం గురించినటువంటిదండి. క్రైస్తవ జీవితం అనేది భవిష్యత్తు, నిత్యత్వానికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది. అందుకే వాటిలో ఎదగాలని చూస్తాడు అతను. సో ఇది అండి రక్షణను గురించినటువంటి అవగాహన ఈరోజు చాలా మందికి లేకపోవడం దౌర్భాగ్యకరమైనటువంటి విషయమే. అయితే ఇది ఇంతటితో ఆగిపోలేదు. దీని గురించిన సంపూర్ణమైన అవగాహన ఆగస్టు 15 రోజు మనం స్వాతంత్రం ఇచ్చే సత్యము తెలుసుకుంట ద్వారా ఇంకా నేర్చుకుంటాం అద్భుతంగా. అందులో నేర్చుకునే 5 పాఠముల ద్వారా ఇంకా రక్షణ యొక్క సువార్త అంటే ఏంటిది అసలు, నిజమైన రక్షణ ఇంకా ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, నిజమైన సువార్త అంటే ఏంటిది అసలు అనేది దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళికను ఆగస్టు 15 స్వాతంత్రం ఇచ్చే సత్యము తెలుసుకుంటే అనే అంశంలో నేర్చుకుంటాం. అప్పటి వరకు మీరు ఇంకా ఓపిక పట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాను. సో మరి ఆలోచించండి, మీ రక్షణ వాక్యానుసారమేనా? ఈజ్ యువర్ సాల్వేషన్ బిబ్లికల్? మీరు వాక్యానుసారంగానే రక్షించబడ్డారా? వాక్యానుసారమైన ఆలోచన కలిగి ఉన్నారా? లేకపోతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న 8 తప్పుడు రక్షణ అవగాహనలు కలిగి ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఎంతోమంది అండి ఈ రోజు వరకు చాలా మందికి రక్షణ గురించినటువంటి సరైన అవగాహన లేదు. మీరు ఏమైనా ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతా అంటే నేను మీరు చదవండి, మీకు అసలు ఇంకా మీరు కింది మీద అయిపోతారు. అంటే ఇంకా మేము రక్షించబడలేదనే ఫీలింగ్ వచ్చేస్తారు. అలా ఉంటుంది. అంటే నిజమే కదా. నిన్న చెప్పినట్టు పాల్ వాషర్ గారు రాసినటువంటి కృపాసువార్త, యేసుక్రీస్తుని గురించిన కృపాసువార్త దాదాపు 30-40 పేజీల కంటే ఎక్కువ ఉండదు. నిన్న ఆ చిన్న బుక్లెట్ చదివితేనే నాకు అరే ఏంది అసలు, ఎంత ఘోరంగా ఉన్నారు క్రైస్తవులు అనిపిస్తుంది. మరలా చెప్తున్నాను, మనకు క్రియల ద్వారా రక్షణ కలగదు, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతాం. అయితే విశ్వసించిన వాడు తన రక్షణను యేసుక్రీస్తును పోలి నడుచుకుంటూ ఆ కృప అంటే ఆ క్రియల ద్వారా దాన్ని ఖచ్చితంగా చూపించాల్సినటువంటి ఆవశ్యకత బైబిల్ నొక్కి చెప్తుంది. కాబట్టి మనం అందులో ఎదగాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. అథెంటిక్ క్రిస్టియన్ మన సహోదరుడు అన్న స్టీఫెన్ డేవిడ్ అన్న రాసినటువంటి అథెంటిక్ క్రిస్టియన్, ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళు చెప్పండి. ఆ బుక్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అది ఇంతకుముందు
సైన్స్ ఆఫ్ సాల్వేషన్ అనే పేరు మీద పబ్లిష్ అయింది. ఇప్పుడు టైటిల్ మార్చబడింది అథెంటిక్ క్రిస్టియన్ అని. సో మీరు అసలు క్రైస్తవుడు అసలు ఎవరు అనేది మీరు అద్భుతంగా చూస్తారు. ఇంగ్లీష్ చదివిన వాళ్ళు చెప్పండి, ఆ పుస్తకాన్ని తెప్పించుకోండి దయచేసి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.